చిన్నారి రాము కథ. రాము ఒక చిన్న పిల్లాడు. అతనికి ఎంతో అందమైన బొమ్మలు ఉన్నాయి. బొమ్మలతో ఆడుకోవడం అంటే రాముకు చాలా ఇష్టం. ప్రతిరోజు తన గదిలో బొమ్మలతో మొక్కలు నాటడం, నీరు పోయడం వంటి ఆటలు ఆడుతుండేవాడు. ఒకరోజు రాము అనుకున్నాడు, నేను బొమ్మలతో చేసే పనులు నిజంగా చేయగలనా అని. ఇది ఆలోచించి అతనికి కొంచెం విచారంగా అనిపించింది. ఆ రోజు సాయంత్రం రాము ఇంటి నుండి బయటకు వెళ్ళాడు. అక్కడ తన పక్కింటి అబ్బాయి సోమును చూశాడు. సోము తన తోటలో నిజమైన మొక్కలు నాటుతున్నాడు. వాటికి నీరు పోస్తున్నాడు. సోము ఎంతో ఆనందంగా కనిపించాడు. రాము ఆశ్చర్యపోయాడు. నేను బొమ్మలతో ఆడుకుంటున్నాను, కానీ సోము నిజమైన మొక్కలు పెంచుతున్నాడు. అతనికి ఎంత సంతోషంగా ఉంది అని అనుకున్నాడు. ఆ రోజు నుండి రాము కూడా తన తోటలో నిజమైన మొక్కలు నాటడం ప్రారంభించాడు. ప్రతిరోజు వాటిని చూసుకుంటూ ఆనందించాడు. కొద్ది రోజుల్లోనే రాముని తోట అందంగా మారింది. ఒకరోజు రాము తన తండ్రితో చెప్పాడు, నాన్నా, నేను తెలుసుకున్నాను. బొమ్మలతో ఆడుకోవడం సరదా, కానీ నిజంగా మొక్కలు నాటి పెంచితే ఆనందం ఇంకా ఎక్కువ. అప్పుడు అతని తండ్రి చిరునవ్వుతో అన్నాడు, చాలా బాగా నేర్చుకున్నావు రాము. మనం చేసే చిన్న మంచి పనులు పెద్ద సంతోషాన్ని ఇస్తాయి. ఆ రోజు నుంచి రాము తన బొమ్మలతో పాటు నిజమైన మొక్కల పెంపకాన్ని కూడా ప్రేమించసాగాడు. మర్మము: చిన్న నీటి బావితో తీరే అన్ని ప్రయోజనాలు సహజంగానే ఒక పెద్ద నీటి కొలనుతో తీరుతాయి. అదే ప్రకారంగా నిజ జీవితంలో చేసే చిన్న చిన్న మంచి పనులు పెద్ద పెద్ద ఆనందాలకి దారితీస్తాయి. ఈ విషయాన్ని శ్రీకృష్ణుడు 2వ అధ్యాయం 46వ శ్లోకంలో బోధించారు. పిల్లలు, విన్నారు కదా ఈ కథ? మీకందరికీ నచ్చిందా? నచ్చిందనే అనుకుంటున్నాను. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.